ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC నోటిఫికేషన్ ఫర్ కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే CHSL 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ కోసం అయితే డిసెంబర్ 6th 2022 డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి మనకి టోటల్గా 4500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ విండో కరెక్షన్ అండ్ పేమెంట్ కరెక్షన్ కోసం అయితే 2 days టైం అయితే ఇచ్చారు. 9th January అండ్ 10th January 2023 by 11 PM. ఇంకా Tier 1 ఎగ్జామినేషన్ సంబంధించి February-March 2023 అయితే కండక్ట్ చేస్తారు. Tier 2 ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ విల్ బి నోటిఫైడ్ లెటర్ అనమాట. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇట్లా ఉన్నాయి. మనకి టోటల్గా 4500 వేకెన్సీస్కి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్స్ LDC అండ్ JSA జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అదర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే స్కేల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. లెవెల్ 2 అండ్ లెవెల్ 4 అయితే దీనికి అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 1st January 2022కి 18 to 27 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. మనకి 1/1/2022కి 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అంటే జనరల్ క్యాండిడేట్స్ కోసం ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ టైం అయితే ఇచ్చారు. 2nd January 1995 అంటే 2nd January 1995 అండ్ 1st January 2004 ఈ డేట్స్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఈ 2 dates ఆర్ ఇంక్లూజివ్. ఈ రెండు కలుపుకొని ఈ డేట్స్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్. ఇది జనరల్ క్యాండిడేట్స్. ఇంకా 3 years ఫర్ OBC అండ్ 5 years ఫర్ SC ST అండ్ 10 years ఫర్ PWD క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. దాని ప్రకారం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకా క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 4th January 2023కి అయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయితే అయ్యి ఉండాలి. ఎవరైనా అపీర్డ్ అయ్యి రిజల్ట్స్ రాకపోయినా కూడాను January 4th 2023 కనుక పాస్ అయితే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అపీర్ అయినా కూడాను అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇంకా ఫీజు 100 rupees ఫర్ జనరల్ OBC అండ్ EWS. ఇంకా ఫీజు అయితే కనుక లేదు కొంతమందికి. వాళ్ళైతే కనుక ఉమెన్ క్యాండిడేట్స్ SC ST PWD అండ్ ఎక్స్ సర్వీస్ వీళ్ళకైతే ఫీజు లేదు. మిగతా వాళ్ళైతే 100 rupees అయితే పే చేయాలి. ఇదైతే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇంకా ఇండికేటివ్ సిలబస్ అయితే ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఆన్లైన్ ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చి అయితే లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనం న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇలాగా రిజిస్టర్ నవ్ అని ఉంది ఇక్కడ. ఈ రిజిస్టర్ నవ్ తీసుకుంటే మనకి ఈ ఫామ్ అయితే ఇలా వస్తుంది. మనకి 3 steps ఇక్కడ మనకి 3 steps అయితే ఉన్నాయి. బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మన ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉంది. ఎస్ అంటే మన నెంబర్ ఇవ్వాలి. వెరిఫై ఆధార్ నెంబర్ మళ్ళీ సేమ్ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ID ఇది కాకుండా ఇంకా వేరేది ఏదైనా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కాకుండా ఇంకా నేమ్ అయితే ఇవ్వాలి. యాజ్ పర్ 10th class అనమాట. అలా ఉంది, అలాగే ఇవ్వాలి. సేమ్ ఇక్కడైతే రిపీట్ చేయాలి. ఇక్కడైతే మనం ఎప్పుడైనా పేరు మార్చుకున్నామా అయితే ఎస్, లేకపోతే నో అనమాట. న్యూ నేమ్ చేంజ్ మనకి ఎస్ అయితే ఇది ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫాదర్స్ నేమ్, ఇక్కడ ఏమేమో ఫాదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ DDMMYYYY ఫార్మేట్. ఇంకా సేమ్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ 10th class అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ బోర్డు 10th class ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు సేమ్ రిపీట్ చేయాలి. రోల్ నెంబర్ ఇవ్వాలి 10th classది. వెరిఫై రోల్ నెంబర్ మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాం అనేది ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అయితే దానిని వెరిఫై చేయాలి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి. ఇది కూడాను రిపీట్ చేయాలి. అంటే మనం తప్పు చేయకుండా 2 times అడుగుతున్నది ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. ఇంకా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైయెస్ట్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ వెరిఫై చేయాలి. మొబైల్ నెంబర్ సేమ్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ID ఇవ్వాలి. యాక్టివ్ ఈమెయిల్ ID వెరిఫై చేయాలి. స్టేట్ ఇవ్వాలి. ఏ స్టేట్ అయితే స్టేట్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అలాగా అయితే ఇక్కడ మనం సేవ్ చేయాలి. మనకైతే ఇలా వచ్చింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి.
ఇక్కడైతే మనకు మెసేజ్ వచ్చింది, బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days, ఫెయిలింగ్ విచ్ యువర్ డేటా వుడ్ బి ఆటోమేటికలీ డిలీటెడ్. ప్లీజ్ చెక్ బోత్ ఇన్బాక్స్ అండ్ స్పామ్ ఫోల్డర్ ఆఫ్ యువర్ ఈమెయిల్. ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చింది, ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ వచ్చింది. ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే యూజర్ నేమ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేశాను, క్యాప్చర్ ఇచ్చాను. అయితే నేనైతే ఇక్కడ లాగిన్ అవుతున్నాను. అయితే ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది, నేనైతే చేంజ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ చేంజ్ చేసిన పాస్వర్డ్తో అయితే మళ్ళీ లాగిన్ అవుతున్నాను. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇవైతే వచ్చింది మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఎంటర్ చేసేసాము. ఎడిట్ అంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తాం. మనం నెక్స్ట్కి వచ్చామన్నమాట. మనం ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చాము. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి కనపడుతుంది. కేటగిరీ ఇవ్వాలి, వెరిఫై కేటగిరీ అనమాట, జనరల్, ఓబీసీ, అలాగా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th క్లాస్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, నో అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే ఇది ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. డిజబిలిటీ క్రైటీరియా సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, టైప్ చేయాలి. ఇక్కడేమో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఈ పర్మనెంట్ అడ్రస్ అది కానీ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెడితే ఇక్కడికి వచ్చేస్తాయి, లేదంటే మనం ఎంటర్ చేయాలి ఇవన్నీ మళ్ళీ సేమ్. మళ్ళీ సేవ్ అని నెక్స్ట్ అయితే అనాలి. ఇలా అయితే వచ్చింది. మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అని వచ్చింది, మనం డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది, ప్రింట్ తీసుకోవచ్చు, మన పీడిఎఫ్లో ఉన్నది. ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అంటే ఇది అనమాట. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఈమెయిల్కి ఓటీపీ అయితే వచ్చింది, మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. అదైతే అయిపోయింది ప్రాసెస్. ఇంకా మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్, మనం ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వచ్చింది. కంబైన్ హైయర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2022 అనమాట. 6th December 2022 స్టార్టింగ్ డేట్, 1st January 2023 అనేది లాస్ట్ డేట్ అనమాట. కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ అప్లై ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గతంలో ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్లు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇదైతే మనం మార్చుకోవాలనుకుంటే మనం మోడిఫై రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఈ మోడిఫై రిజిస్ట్రేషన్ ద్వారా మనం మార్చుకొని తర్వాత లేటెస్ట్ నోటిఫికేషన్కి అయితే రావాలి. అన్నీ కూడా మనకి ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే కొంచెం కిందకు వచ్చేసేయాలి. ఇక్కడ 15th పాయింట్కి అయితే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ప్రిఫరెన్సెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. ఇవైతే మనకి ఈ సెంటర్స్లో అయితే మన ఎగ్జామినేషన్ అయితే మనకి జరుగుతుంది. ఇక్కడ అయితే ఆంధ్రాకు సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనేవి ఈ తెలంగాణ స్టేట్కి సంబంధించి అయితే ఇక్కడ ఉన్నాయి. దీని నుంచి మనం ఈ చూజ్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా సపోజ్ ఇక్కడ మనం హైదరాబాద్ అలాగైతే మనం ఇక్కడ ఈ సెంటర్స్ అయితే 3 ఇవ్వాలి చాయిసెస్. అలాగే మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ అనమాట. ఎవరికైతే టైపింగ్ అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు ఇంగ్లీష్లోనా హిందీలోనా వాళ్ళు దేంట్లో అయితే టైపింగ్ చేయాలో వాళ్ళైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సేమ్. అలాగే ఇక్కడ వెదర్ 12th అంటే ఇంటర్మీడియట్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ అండ్ మ్యాథ్స్, అంటే సైన్స్ మ్యాథ్స్తో కనుక ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే కనుక దానికి ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ నో పెట్టాలన్నమాట. ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ కాగులో డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ కోసం అయితే మనకి ఈ సైన్స్ అండ్ మ్యాథ్స్ స్ట్రీమ్స్ ఇంటర్మీడియట్ కావాలి. చేస్తే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో. ఎస్ అయితే కనుక ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, డిశ్చార్జ్, ఇంకా లెంత్ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వాలి. నో అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా మన కిందకి రావాలి. హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్డ్ ఏ సివిల్ పోస్ట్
ఇది కూడాను వాళ్ళకి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇది కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే అదర్వైజ్ అయితే నో అనమాట. మనం ఆల్రెడీ అక్కడ ఇచ్చాం కాబట్టి ఇది డిజబుల్ అయిపోయినాయి. ఇంకా డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్, ఇది కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించింది. ఇంకా వెదర్ స్క్రైబ్ కావాలా పిహెచ్డి క్యాండిడేట్స్ కోసము, ఇవన్నీ కూడా ఇంకా ఈ స్క్రైబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కిందకు వచ్చేస్తే వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, ఇదైతే మనకి ఎస్ పెట్టుకుంటే కనుక ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలో వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. మనకి ఇక్కడ పారాగ్రాఫ్ 6.2లోకి వెళ్తే నోటిఫికేషన్లో మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ నో పెడితే కనుక అవసరం లేదు. ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హయ్యర్ అంటే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో సపోజ్ ఎంసీఏ ఎంబీఏ అలాగా అదైతే ఇచ్చుకోవచ్చు. ఇంకా దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ టు ఇంటర్ అనమాట, 12th క్లాస్ ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ స్టేటస్, మీరు అపీర్ అయ్యారా పాస్ అయ్యారా. మీరు అపీర్ అయితే కనుక 4th జనవరి 2023 కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. పాస్డ్ అయితే కనుక ఇక్కడ పాసింగ్ ఇయర్ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ స్టేట్ బోర్డు లేదంటే యూనివర్సిటీ ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డు లేదంటే యూనివర్సిటీ ఏదో ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, స్టేట్ ఆఫ్ బోర్డు యూనివర్సిటీ. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డు యూనివర్సిటీ ఎక్కడైతే చదివామో అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. డిస్టెన్స్ ఓపెన్ కూడాను ఎలిజిబుల్ అనమాట, అయితే అది రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి ఏఐసిటి ఆర్ ఇగ్ను అలాగా. నెక్స్ట్ ఇక్కడ రోల్ నెంబర్ ఇవ్వాలి, అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి, లేదంటే గ్రేడ్ అప్లికబుల్ అయితే గ్రేడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఈ డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ డిఓపిటీ, ఇదైతే మనం ఎస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇదైతే డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా మన కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ మనకు 6th September 2022 తర్వాత అయితే మనం తీసుకున్నది అయి ఉండాలన్నమాట. మంత్స్ లోపు తీసుకున్నటువంటి ఫోటో అయితే అయి ఉండాలి. ఇదైతే మనం ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి, వెదర్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 6th September అని. ఇంకా ఇక్కడ జేపీజీలో 20 to 50 KB మధ్య అయితే ఉండాలి. 3.5 into 4.5 centimeters అయితే డైమెన్షన్స్లో ఉండాలి. ఇలాగైతే ఉండాలి, స్పెసిఫిక్ కింద ఇచ్చిన వాటిలాగా ఉండకూడదు అనమాట. అలాగే ఇక్కడ మన సిగ్నేచర్ అయితే జేపీజీలో 10 to 20 KB మధ్య అప్లోడ్ అయితే చేయాలి. ఇది 4:2 డైమెన్షన్స్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మన కిందకి వస్తే కనుక ఇది అగ్రీ అని ఇక్కడ మనం ఈ క్యాప్చా ఇచ్చేసి మనం ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. ఇలాగా మనం ఎడిట్ మోడిఫై ఆప్షన్ అయితే ఇక్కడ ఉన్నది మనకి. మనం వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత అయితే మనకి ఇంకా అవకాశం అయితే ఉండదు, మనకి ఎడిట్ ఆప్షన్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు, అదర్వైజ్ అయితే సబ్మిట్ అనొచ్చు. ఆర్ షూర్ ఓకే అని అడుగుతున్నది, మనం ఓకే అన్నాము. ఇక్కడైతే మనకి ప్రింట్ అయితే ఆప్షన్ ఉంది. ఇంకా మనకి యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని అడుగుతున్నది, ఎస్ అన్నాము. ఇక్కడైతే మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ ఇక్కడ 100 rupees ఫీజు ఇచ్చారు, ఆన్లైన్ సబ్మిట్ అన్నాము. ఇక్కడైతే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి మన పేమెంట్ గేట్వే కోసం. ఇక్కడ స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, ఇంకా అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అయితే ఇచ్చారు. మనకు ఉన్నటువంటి కార్డుని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అని ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఈ వెరిఫై చేసేస్తే ఓటీపీ మన ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఇదైతే మనకి డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి పేమెంట్ స్టేటస్ ఉంది, మన పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు, అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. అలాగే మన ప్రింట్ అయితే తీసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్. ఇలాగా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వస్తుంది, పీడిఎఫ్లో అయితే ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ కరెక్షన్ ఆప్షన్ అయితే ఇస్తారు మనకి 2 days, 9th January and 10th January 11 PM వరకు. ఆ 2 daysలో మనం ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. ఆ అవసరం లేకుండా మనం తప్పులు లేకుండా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవడం బెటర్. ఇక్కడైతే మనకి రీఅప్లై అనే బటన్ వస్తుంది, అప్పుడు ఆ 2 daysలో అప్పుడైతే మనం దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ లేకుండా అయితే అప్లికేషన్ అయితే పెట్టాలి. ఇంకా ఇదైతే కంబైన్డ్ హైయర్ సెకండరీ 10+2 CHSL లెవెల్ ఎగ్జామినేషన్ 2022 సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.